మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయ. అంటే మన అందము ఏమైపోతుందండి? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. మనం ఈరోజు బలవంతులము, ఆరోగ్యవంతులము, జ్ఞానవంతులము, మంచి కంటి చూపు, వినికిడి, బలం అన్నీ ఉన్నాయి, పరిగెత్తగలవు, అన్ని పనులు చేయగలవు. కానీ రోజు రోజుకి నీ బలము తగ్గిపోతూ నీవు నీ యవ్వనాన్ని కోల్పోతూ ఉంటే నిజంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. దాన్ని మనము దాచిపెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతకాలం మనం జుట్టును దాచుకుంటాం కలర్ వేసుకొని, కొంతకాలం. కానీ తర్వాత ఏంటి? ముఖం ముడతలు వస్తుంది, నువ్వు ఏం చేయగలుగుతావు కదా? రంగా వేస్తాం, కానీ ఈ ముడతలను ఎవరు ఆపుతారు కదా? శక్తి పోతుంది, నడవడానికి కూడా శక్తి సరిపోదు. అందుకే వాక్యములో స్పష్టముగా తెలియజేయబడుతూ ఉంది. ఏమి అంటే, స్వచ్ఛమైన హృదయము కలిగి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. ఏమన్నాడండి? అక్షయ బీజము నుండి కాక. కానీ ఇప్పుడు మనలో ఏముంది? ఇక్కడ ఏమన్నా? అక్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు. అంటే దేవుడు మిమ్ములను ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేసి, క్షయబీజము కాకుండా అక్షయ బీజము వాక్యము ద్వారా మీలో కలగచేసి మిమ్ములను దేవుని కొరకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అందుకే లోకం గతించిపోవచ్చు, అందం పోవచ్చు కదా, శరీరం పాడైపోవచ్చు, కానీ మీలో ఉన్న వాక్యమును బట్టి, స్వచ్ఛమైన హృదయము మీలో ఉండడము బట్టి, దేవుని వాక్యం మీలో ఉండడం బట్టి, మీరు చనిపోయిన మీ హృదయము వలన మీరు ఆ బలమైన దేవుని కృపచేత దేంట్లోకి ప్రవేశిస్తారు? ఎప్పుడైతే మనం ఈ శరీరం విడిచిపెడతామో నూతనమైన యవ్వనములోనికి అడుగు పెడతాం. అది శాశ్వతముగా ఆ యవ్వనములోనే ఉండిపోతాం. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకిస్తాడు. అది క్రైస్తవులకు ఉన్నది. పాప క్షమాపణ, పరలోకం, నిత్య జీవం దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. దీనికోసమే కదా. అందుకే యవనస్తులంట దేవునికి దగ్గరికి రారంట. పాటలకు, డాన్స్లకు, వాటికి వీటికి ముందుంటారు, కానీ దేవుని వాక్యము, ప్రార్థన, ఉపవాస వీటికి ముందుండరు యవనస్తులు. కానీ ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో 60-70 సమీపంగా ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ శరీరం విలువ తెలుసు, ఆరోగ్యం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, అందం విలువ తెలుసు, అన్నీ తెలుసు. మరి అన్నీ ఉన్న నీవు నీ శరీరమును, నీ జీవితాన్ని కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటావు? అందుకే విరిగిన హృదయముతో, తెరిచిన హృదయముతో, యథార్థమైన హృదయముతో, స్వచ్ఛమైన హృదయముతో, అక్షయమైన బీజము కలిగిన మనము
దేవుని వాక్యము చేత మనలను మనము మోల్డ్ చేసుకోవాలా. ఒక కుమ్మరి ఏ విధంగానైతే పాత్రను సిద్ధపరుస్తాడో ఆ విధంగా దేవుడు నిన్ను సిద్ధపరచాలని ఆశపడతా ఉన్నాడు. అందుకోసం నీ హృదయాన్ని నువ్వు మలుచుకో. లోకానికి చోటివ్వకు నీ హృదయములో, పాపానికి చోటివ్వకు నీ శరీరములో. లోకానికి పాపానికి నువ్వు చోటిచ్చిన నాడు నీ జీవితంలో దుఃఖమే కానీ సంతోషం ఉండదు. అక్షయమైనది నువ్వు కోల్పోతావు, క్షయమైనదే నీ జీవితంలో నువ్వు సంపాదించుకుంటావు. క్షయమైనది నీ రోజు రోజుకి నీ శరీరాన్ని తినివేస్తుంది, రోజు రోజుకు నీ అందాన్ని తినివేస్తుంది, రోజు రోజుకు నీ ఆస్తిని తినివేస్తుంది, రోజు రోజుకు నీకున్నటువంటి బలగాన్ని, బంధాన్ని, బంధుత్వాలను మింగివేస్తుంది. అందుకే క్రైస్తవుడు మేలుకోవాలా. దేవుడు మనకు జ్ఞానమునిచ్చాడు, ఎంతో గొప్ప విలువైనటువంటి సంపద, వాక్య సంపదను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని మలుచుకొని మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ఉన్నప్పుడు, పౌలు బోధిస్తున్నప్పుడు ఆ లూదియా విన్నట్లుగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా నీ హృదయాన్ని దేవుడు ఈరోజు తెరిచినట్లయితే నీ జీవితం కూడా మారుతుంది. రాబోయే రోజుల్లో క్షయమైన బీజము కాకుండా అక్షయమైన బీజము దేవుని వాక్యము మూలంగా దేవుడు నీ జీవితంలోనికి ఆయన కుమ్మరిస్తాడు. కనుక నువ్వు మేలుకోగా ఉండి నీ జీవితాన్ని సరిచేసుకో. లేకపోతే తీవ్రమైనటువంటి బాధలు, వేదనలు గుండా నువ్వు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు, పెద్దలకి ఆల్రెడీ వారు అనుభవిస్తున్నారు, ఆ మార్గము గుండా వెళ్తున్నారు. ఆ బాధ తెలుసు, ఆ వేదన తెలుసు వారికి. అందుకే స్వచ్ఛమైన హృదయముతో, బలమైన ప్రేమతో ఆ దేవునికి నువ్వు ఎప్పుడు కూడా గొప్ప విశ్వాసిగా ఉండాలను. ఎందుకంటే మన మార్గాలన్నీ చల్లా చెదరైపోతాయి, మన ఆలోచనలన్నీ కూడా చల్లా చెదరైపోతాయి, మన ప్లాన్స్, డ్రీమ్స్ అన్నీ కూడా చెదిరిపోతాయి. ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే దేవుని మాట విను, దేవుని వాక్యమును విను, దేవునికి భయపడు. క్రీస్తునకు వలె మీ శరీరమును దేవునికి అప్పగించు. అంతేగాని శరీర కోరికలతోటి, వ్యామోహముతోటి ఈ లోకములో నీవు పాపిగా మిగిలిపోకు. పాపములో నీ జీవితాన్ని నాశనము చేసుకోవద్దు. హల్లెలూయా.